తండ్రి మహిమ, కనికరము చూపు తండ్రి వందనం, కనికరము చూపు తండ్రి స్తోత్రం, మహిమగల తండ్రి స్తోత్రం, మహిమగల తండ్రి ఆరాధన, మహిమగల తండ్రి మహిమ, యేసుక్రీస్తు యొక్క తండ్రి మహిమ, యేసుక్రీస్తు యొక్క తండ్రి ఆరాధన, యేసుక్రీస్తు యొక్క తండ్రి మహిమ, రహస్యమందున్న తండ్రి వందనం, రహస్యమందున్న తండ్రి ఆరాధన, జీవముగల తండ్రి ఆరాధన, జీవముగల తండ్రి మహిమ, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన, మా మంచి కాపరి మహిమ, మా మంచి కాపరి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క సహోదరుడు బచ్చల రామకృష్ణ, అదేవిధంగా ఆయన యొక్క సతీమణి కుమారి ఈరోజు వారి గృహమునందు ఈ పవిత్రమైనటువంటి ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థించమని మనందరినీ ఆహ్వానించారు. కనుక ఈ యొక్క పవిత్ర సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి స్తుతులను ఆరాధనలు తెలుపుతూ దేవుడు బచ్చల రామకృష్ణ గారి జీవితంలో కుటుంబంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను తలంచుకుని ప్రభుని స్తుతించుదాం, మహిమపరచుదాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క ప్రాంగణాన్ని తన యొక్క ఆత్మతో నింపమని ఆత్మ సర్వేశ్వరుని ఆహ్వానించుకుందాం. ఆనాడు ఏ విధంగా అయితే శిష్యులు భయాందోళనతో యెరూషలేము పట్టణంలో మరియ తల్లితో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ నాలుక నిప్పు కణకలతో దేవుని వారిపై కొమ్మరించిన విధంగా మన అందరిపై ఈ యొక్క ప్రాంగణాన్ని తన యొక్క ఆత్మతో నింపమని మనము ప్రత్యేకంగా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆహ్వానించుదాం. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరా. అందరూ మీ యొక్క హృదయాలను, మనస్సులను, ప్రతి ఒక్క ఆలోచనలను పక్కన పెట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుని పాము రూపమై మనపై దిగిరమ్మని ఆహ్వానించండి. మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. అందరూ మీ యొక్క హృదయాలను, మీ యొక్క మనస్సులను, మీ యొక్క ఆత్మలను ప్రభువుకి అర్పించుకుంటూ ఈ యొక్క పవిత్ర సమయాన్ని
దేవుని ఆరాధించడానికి, యేసుని స్తుతించడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనపై దిగిరమ్మని ప్రార్థించుదాం. పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలను దిక్కు తెలియక అభాగ్యులుగా తిరుగుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే ఆత్మ వారిని నడిపించిందో, దేవుడు చూపించేటువంటి ఆ యొక్క ప్రదేశానికి మోషే ద్వారా నడిపించిందో, ఇప్పుడు ఈ క్షణం మనందరినీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగిరమ్మని ఆహ్వానించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చి మనందరినీ తన యొక్క కృపావరాలతో నింపే విధంగా ప్రార్థించండి. మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరా, మాపై దిగిరావా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా మహిమ, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. Praise the Lord. మరియ తనయా వందనం, మరియ తనయా స్తోత్రం, మరియ తనయ ఆరాధన, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన, మా మంచి కాపరి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. ఉపమానములు లేకుండా ఆయన, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదుము రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకుని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందరము చేయుచు దానిని ముంచివేసినట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులప్పుడు ఆయనను నిద్రలేపి గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరంతా భయపడితిరేలా? మీకు విశ్వాసం లేదా
అని వారిని మందలించెను. అంతటి శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రమునంతయు ఈయనకు లోబడుచున్నవి ఈవిని ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. మీరెంత భయపడి తిరేలా, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనములో క్రీస్తు ప్రభు తుఫాను ఏ విధంగా ఆయన గద్దించారు, శిష్యులు ఏ విధంగా అయితే భయభ్రాంతులు చెంది క్రీస్తు ప్రభు ఉన్నప్పటికీ వాళ్ళలో కలిగినటువంటి అలజడను ప్రభు వారిని గద్దిస్తూ మీకు విశ్వాసం లేదా అని చెప్పినటువంటి ఈ యొక్క సువిశేష పట్టణంలో ఈరోజు మనం ధ్యానించేటువంటి ధ్యానాంశము, నీ కష్టాలలో తోడు యేసు ప్రభువే. మన కష్టాలలో తోడు ఎవరు? యేసు ప్రభువే. ఒకసారి ఒక కాలేజ్ స్టూడెంట్స్ అంతా బొటానీ చదివేటువంటి విద్యార్థులు వారు ఒక అడవి ప్రదేశానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడున్నటువంటి కొన్ని ప్లాంట్స్ ని చదవటానికి, వారికి ఉపయోగపడేటువంటివి వెతికి వాటి నుండి వారు నేర్చుకోవటానికి ఒక నిర్జన ప్రదేశానికి, కొండ ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బైనాక్యులర్తో వాళ్ళు చూసినప్పుడు ఎక్కడో లోయలో అనేకమైనటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఆ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, ప్లాంట్స్ వాళ్ళకి కనపడ్డాయి. కాకపోతే వారు ఎలా అక్కడికి లోయలకు వెళ్ళి వాటిని తీసుకురావగలిగినటువంటి ఆలోచనతో ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి లోయ, ఎవరు అంతగా సాహసించరు ఆ లోయలోకి దిగి ఆ యొక్క మొక్కలను తీసుకురావటం ఎవరి వల్ల సాధ్యము కాదు. వారిలో 20 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను వెళ్తాను, ఈ లోయలోకి వెళ్ళి నేను ఆ మొక్కలను తీసుకొస్తాను, దానికి అయినటువంటి కొంత ఖర్చు నాకు ఇస్తే చాలు, కొంత డబ్బులు నాకు ఇస్తే చాలు, కానీ ఒక కండిషన్. అదేంటంటే నేను ఇంటికి వెళ్ళి ఒక పెద్ద ఆయన్ని తీసుకొస్తాను, ఆయనతో పాటు ఒక తాడుని తీసుకొస్తాను, ఈ తాడు ఈ చెట్టుకి కట్టి ఆ పెద్ద ఆయన మాత్రమే నన్ను ఈ లోయలకు దించి ఆ మొక్కల్ని నేను నా యొక్క చేతులతో ఆ పెద్ద ఆయనని చూసుకుంటూ ఈ యొక్క తాడిని పట్టుకుని నేను పైకి వస్తాను. రెండు కండిషన్లు. మొట్టమొదటిది, ఆ పెద్ద ఆయన ఉండాలి, పెద్ద ఆయన ఉంటేనే మాత్రమే నేను లోయలోకి దిగుతాను అని పరుగున వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? వాళ్ళ తండ్రిని తీసుకొచ్చాడు. వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి ఆ భయంకరమైనటువంటి ఆ లోయలో దిగి తండ్రి వంక చూస్తూ ఆ తాడును పట్టుకుని పైకి వచ్చి వారికి కావలసినటువంటి అనేకమైనటువంటి మొక్కలను తీసుకొచ్చి ఆ స్టూడెంట్స్ కి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు, అనాథలను ఎన్నడూ చేయడు. తండ్రి మనకు ఎప్పుడూ తండ్రి. క్రీస్తు ప్రభు మనకందరికీ తన తల్లిని, తన యొక్క ఆత్మను మనందరికీ తోడుగా ఉండటానికి, నడిపించడానికి ఆయన మనకిచ్చారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఒకటి గమనించాలి.
మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో సునాయాసముగా, సునామీలాగా, అనేకమైనటువంటి వరదల్లాగా, తుఫానుల్లాగా మన జీవితంలో కష్టాలు, బాధలు వస్తూనే ఉంటాయి. మనం ఒకటి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. దేవుడు మనకు కష్టాలు ఇవ్వనని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. మీ కష్టాలలో ఉంటాను. మీ యొక్క నష్టాలలో ఉంటాను. అన్ని వేళలా మీతో ఉంటాను అని ప్రభు మనకి అభయం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనము గమనించాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనేకమైనటువంటి కోకొల్లలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి. కానీ మనము ప్రియమైనటువంటి సహోదరులారా గమనించాలి, నన్ను సృష్టించినటువంటి నా దేవుడు, నన్ను నడిపించేటువంటి నా దేవుడు, జ్ఞానస్నానం తీసుకున్నటువంటి శ్రీ సభలో సభ్యుడైనటువంటి నన్ను ఆయన ఎన్నడూ విడనాడడు అని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ సందర్భంగా పునీత అవిల పూరి తెరేసమ్మ గారి మాటల్లో మనము గ్రహించినట్లయితే, పునీత అవిల తెరేసమ్మ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఏ విషయము మనలను కలవరపరచకూడదు. ఏ విషయమైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, అనారోగ్యమైనా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే మనల్ని కలవరపరచకూడదు. ఏ విషయం మనను భయపెట్టకూడదు. అన్ని విషయాలు కాలగర్భంలోనే కలిసిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అది కాలం క్రమేణా అది కాలగర్భంలో కలిసిపోతాయి. ఒక దేవుడు మాత్రమే శాశ్వతమని మనము గ్రహించాలి. అందుకే మన ఓర్పు, సహనము ద్వారా అన్ని విషయాలను అధిగమించగలము. అందుచేతనే దేవుడు ఉంటే మనకు చాలు. దేవుని యొక్క కృప చాలు. దేవుని యొక్క ఆశీస్సులు చాలు. దేవుని యొక్క మాట చాలు మనకి. దేవుని యొక్క మనకున్నటువంటి ఈ మనము ప్రతిరోజు కొనియాడేటువంటి దివ్య సంస్కారాలు మనకు చాలు. ఆయన యొక్క కృప చాలు మనకి. మనం ఏదైనా మనము సాధిస్తామని మనం ఈరోజు విశ్వసించాలి, నమ్మాలి. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఎవరి కృప చాలు మనకి? ఎవరి దీవెన చాలు మనకి? ఎవరి ప్రేమ చాలు మనకి? ఎవరి ఆశీస్సులు చాలు మనకి? యేసయ్య మాత్రమే. ఆయన మాట చాలు, ఆయన కృప చాలు, ఆయన యొక్క మాట చాలు. మనం ఈ దేనినైనా జయించగలము ప్రియమైనటువంటి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మనకు తెలుసు ఎంత చెట్టుకి అంతే గాలి, ఎంత చెట్టుకి అంతే గాలి. మన కుటుంబ జీవితంలో కూడా అనేకమైనటువంటి అలజడులు, సమస్యలు మనం భరించేంత వరకే మనము దేవుడు మనకి అవి ఎదుర్కొనే విధంగా మనకి ఆయన బాట చూపిస్తాడు. మనము భయాందోళన చెందనవసరం లేదు. చూడండి, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో అప్పుడే క్రీస్తు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలతో వాళ్ళ ఆకలిని ఆయన తీర్చాడు, సంతృప్తిపరిచాడు. శిష్యులు దానిని కనులారా గాంచారు. వాళ్ళ చేతుల్లోనే 12 గంపలకు మిగిలిపోయినటువంటి రొట్టె ముక్కలను ప్రోగు చేశారు. ప్రోగు చేసి ప్రభు వాళ్ళందరినీ తీసుకుని సరస్సు దాటటానికి వెళ్తూ ఉంటే క్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యనే ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా ఈ యొక్క తుఫాను అలలు కెవ్వున ఈ యొక్క పడవను అతలాకుతలం చేస్తున్నప్పుడు వాళ్ళలో చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, భయాందోళన. కానీ క్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మహిమను కనులారా గాంచారు. అయినప్పటికీ వారిలో చూడండి అవిశ్వాసం. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభు గాలిని గద్దించి శాంతింపచేసి ఆయన వారిని మీరు భయపడితేరేలా, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, శిష్యుల వలె మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అలజడులు, అలలు వస్తున్నప్పుడు మనం విశ్వసించాలి. నన్ను సృష్టించినటువంటి దేవుడు నన్ను ఎన్నడూ చెయ్యి విడనాడడు, ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు అని మనము విశ్వసించాలి. బాధలు, కష్టాలు, సమస్యలు ఒక పరమ రహస్యాలుగా గమనించాలి. మనకు వచ్చినటువంటి ఏదైనా సరే అది పరమ రహస్యాలు. మన బాధలు, కష్టాలు, అనారోగ్యము క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క బాధలలో పాలు పంచుకునే విధంగా మనల్ని నడిపిస్తాయని మనము గ్రహించాలి. ఇవి శాశ్వతం కాదు. తెరేజా ఏ విధంగా, అవిలాపురి తెరేజమ్మ గారు ఏ విధంగా చెప్తూ ఉందో, ఈ యొక్క బాధలు, కష్టాలు అవి శాశ్వతం కాదు, కాలగర్భంలో కలిసిపోతాయి. ఎప్పుడు మనం ఒకేలాగా ఉండం. మన యొక్క పరిస్థితి, మన యొక్క కుటుంబ పరిస్థితి ఒకే రకంగా ఉండదు. కాలక్రమేణా మారుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయనను నమ్మాలి. మనకందరికీ తెలిసిన విధంగానే యోబు గురించి అందరికీ తెలుసు. యోబు దేవుని దృష్టిలో ఒక దోషరహితమైనటువంటి జీవితం జీవించాడు, ధర్మాత్ముడిగా జీవించాడు, ఎటువంటి పాపం ఎరుగని జీవితాన్ని జీవించాడు. కానీ ఏం జరిగింది? సైతానుడు దేవునితో ఒక బెట్ట పెట్టుకుని, నేను నీ యొక్క సేవకుడైనటువంటి యోబు నీ కనుసంధంలో నువ్వు యోబుని కాపాడుతున్నావు కాబట్టి, నువ్వు యోబుని ప్రేమిస్తూ ఉన్నావు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతూ ఉన్నావు, ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా కాపాడుతూ ఉన్నావు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు అనేక రకాలుగా దీవిస్తూ ఉన్నావు. ఈ యొక్క దీవెనలు, ఈ యొక్క కృప, నీ యొక్క ప్రేమను ఒక్కసారి కుమ్మరించకుండా ఆపు, తర్వాత నిన్ను దూషిస్తాడో లేదో అని పరీక్ష పెట్టినప్పుడు యోబు ప్రియమైనటువంటి సహోదరులారా, యోబు దేవుణ్ణి ఎన్నడూ దూషించలేదు, విడనాడలేదు. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి బాధలు వచ్చినప్పుడు మనం ఎవరిని దూషిస్తాం? దేవుణ్ణి. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు కదా, స్లేవలో అంటగొట్టబడ్డాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు. కేవలం ఆయన మనం చూసి కరుణ కలిగి, ప్రేమ కలిగి ఉంటాడే కానీ ఎన్నడూ మనల్ని దూషించడు, శపించడు. ప్రియమైనటువంటి సహోదరులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే,
ఆ, అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, భగవంతుని పట్ల భయభక్తులు కలవాడు, పాపమునకు దూరముగా ఉండువాడు. చూడండి, మన జీవితంలో కూడా అంతం ఏంటి ఫాదర్? మా జీవితం నుండి, మా పుట్టు పూర్వత్వాల నుండి, మా తాత ముత్తాతలందరూ కథోలిక సంఘంలోనే ఉన్నాం. మా బిడ్డలు 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 వారందరూ కథోలిక సంఘంలో జ్ఞాన స్నానం తీసుకున్నాం, కథోలిక సంఘంలోనే వివాహం ఆడాం. అన్ని దివ్య సంస్కారాల్లో ముందుండేటువంటి మేము ఎందుకని ఇటువంటి బాధ? ఎందుకని ఇటువంటి శాపం? ఎందుకు ఇటువంటి అనేకమైనటువంటి రోగాలతో మేము బ్రతుకుతూ ఉన్నాం? మేము ఏమి ప్రారంభించినా మాకు అశుద్ధతే జరుగుతుంది, మేము దేనిని సాధించలేకపోతూ ఉన్నామని మనలో చాలా మంది ఆవేదన పడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ప్రభుని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన యొక్క ప్రణాళికబద్ధంగా మనం జీవించాలి. యోబు జీవించాడు. యోబు కష్టంలో ప్రభువునకు దండం పెట్టాడు, కష్టంలో ప్రభుని స్తుతించాడు, కష్టంలో ప్రభుని విడనాడలేదు, అంటు పెట్టుకుని ఉన్నాడు. చూడండి, ఆయన జీవితంలో అన్ని కోల్పోయాడు. భార్యని, పిల్లల్ని, అందరినీ, కోడల్ని, ఆస్తిపాస్తుల్ని సర్వము కోల్పోయాడు. సర్వము కోల్పోయినటువంటి వాడు ఏ విధంగా ఉండాలండి? సర్వం కోల్పోయినటువంటి వాడు కోపంతో రగిలిపోవాలి. నువ్విచ్చావు, నువ్వు తీసుకున్నావు అంటున్నాడు. చూడండి, ఇటువంటి విశ్వాసంతో ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము నుండి 22 వచనాలు చూసినట్లయితే యోబు ఏ విధంగా చెప్తూ ఉన్నాడు? నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడితిని, దిగంబరుడుగానే ఇచ్చటి నుండి వెడలిపోయేదని చెప్తూ ఉన్నాడు. చూడండి, అటువంటి విశ్వాసం, నమ్మకం మనలో నాటుకుపోవాలి. ప్రియమైనటువంటి సహోదరుల, అటువంటి విశ్వాసం నాలో ఉందా? అటువంటి నమ్మకం నాలో ఉందా? అటువంటి గట్టి విశ్వాసమైనటువంటి నమ్మకం నా కుటుంబంలో ఉందా? అటువంటి యోబు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసం, నమ్మకం మన కథోలిక సంఘంలో ఉందా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అట్లయితే యోబు, దేవుడు ఎంత కోల్పోయినా అన్ని రెట్లుగా యోబుని దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఇజ్రాయేల్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, వారు 40 సంవత్సరాలు ఎడారిలో వారు ప్రయాణం చేస్తూ వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు, మోషే ప్రవక్త వారిని నడిపిస్తున్నప్పుడు ప్రభువు వారికి అనేక విషయాలను వారికి నేర్పించాడు. వాళ్ళు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దేవుని ధిక్కరించారు, మోషేని ధిక్కరించారు, మోషేను నానా మాటలు అన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ప్రియమైనటువంటి సహోదరులారా, వారికి కొన్ని మార్గాన్ని సూచించాలని, వారిని సన్మార్గ మార్గంలో నడిపించాలని వారికి అనేకమైనటువంటి విషయాలు ప్రభు వారికి నేర్పించాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే ప్రభు వారికి కొన్ని విషయాలను వారికి నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏమని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడంటే, చెప్పుడు, ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటకును జ్ఞప్తికి తెచ్చుకునుడు. ప్రభు వారికి ఈ యొక్క 40 సంవత్సరాలు వారిని ఎందుకు నడిపించాడంటే, మొట్టమొదటిగా వారికి వారి జీవితంలో అన్వయించుకోవాల్సింది వినయం. వినయము కలిగి జీవించాలి. మొట్టమొదటి దేవునికి వినయము, భయభక్తులతో జీవిస్తూ ఉన్నాము మనం. మన బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నామా మనం? యావే తండ్రి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటిగా వినయాన్ని నేర్పించాడు. ఇంకా మీ హృదయములను పరీక్షించుటకు, మీరు ఆయన యొక్క ఆజ్ఞలు పాటించుదరో లేదో తెలుసుకొనుటకు
ఆయన ఈ పయనము ఉపయోగించుకుని చూడండి, ఆయనకు వినయబద్ధులై జీవించడానికి, వినమ్రులుగా జీవించడానికి, ఆయన యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించటానికి, ఆయన యొక్క ప్రేమను కరుణను తెలుసుకోవటానికి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించి, మరి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, అనేకమైనవి వస్తూ ఉన్నాయి. దానికి కారణం ప్రభు మనకి ఏదో నేర్పించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఆయన నడిపించి వారికి వినయము కలిగే వ్యక్తులుగా వారిని నడిపించడానికి చేశాడో ప్రభు మన జీవితాల్లో కూడా అటువంటి విషయాలను మనము గ్రహించాలి. మీరు దేవుని కనుగొని దేవుని యొక్క వాక్యను నమ్ముకొని విశ్వాసంతో జీవించాలని ఇజ్రాయేలు ప్రజలు నడిపించారు. ఆయన యొక్క వాక్యాన్ని నమ్మటానికి, ఆయన యొక్క కృపను నమ్మటానికి, ఆయనలో జీవించటానికి ఇజ్రాయేలు ప్రజలకు అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ప్రభు అనేక రకాలుగా వారిని దీవించాడు. మనకు ప్రభుని ప్రణాళిక పూర్తిగా అర్థం కావాలి. మన జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభు మనకిచ్చేటువంటి అనేకమైనటువంటి ప్రణాళికలు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక తీర్చిదిద్దాడు. నా జీవితంలో కూడా నేను ఎప్పుడు ఇది ఒక విశ్వాసంగా నమ్ముతా. ఏం జరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయం జరిగినా సరే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రమేయం లేకుండా నా జీవితంలో ఏం జరగదు. నేను ఈ సంవత్సరం గొల్లప్రోలు గ్రామానికి వచ్చానంటే అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క చిత్తం. మనం నమ్మాలి. మన జీవితంలో ఏం జరిగినా సరే, ఎటువంటి విషయాలలో మనము ఉన్నా సరే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ప్రియమైనటువంటి సహోదరులారా, అది మన విశ్వాసంతో నమ్మాలి. అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనంలో మనం చదివినప్పుడు, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించినటువంటి పథకములు ఎవరికి తెలియను? దేవునికి మాత్రమే తెలియను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనకు జీవితంలో ఏది జరిగినా సరే ఆయనకు మాత్రమే ఎరుకును, ఆయనకు మాత్రమే తెలుసు. మరి తెలిసినటువంటి దేవునికి మనము వినయముగా ఆయన కృపకు దాసోహమై మనం శిరస వహించి మన యొక్క విశ్వాస యాత్రను, మన యొక్క విశ్వాసమైనటువంటి జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి రోగాలు, ఏ విధమైనటువంటి వచ్చినా సరే మనము విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తూ ఉందంటే, నేను మీ యొక్క అభివృద్ధిని కోరేవాడేనే కానీ మీ యొక్క వినాశనాన్ని నేను కోరేవాడు కాదంటున్నాడు ప్రభు. ఆయన ఎప్పుడు వినాశనాన్ని కోరుకోడు, మనం నాశనం అయిపోవాలని కోరుకోడు. మనం ప్రార్థన చేస్తాం, గంటల ప్రార్థన చేస్తాం, గంటల దేవుని స్తుతిస్తాం, అదే నోటితో మనం ఇతరులని దూషిస్తాం. ఏంటి ప్రార్థన? అది ఏమైనటువంటి ప్రార్థన అనేది? దేవుడు నమ్మదగినటువంటి, దేవుడు ప్రేమించేటువంటిదేనా? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అది కాదు. మరి అటువంటి ప్రభువులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము, నా దేవుడు, నా యేసయ్య ఆశీర్వదించేటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. మరి అటువంటి యేసయ్యను నేను వెంబడిస్తూ ఉన్నానంటే, కుటుంబ సమేతంతో కథోలిక సంఘంలో నేను ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నానంటే ఆయనలాగా నేను కూడా జీవించాలి. ఆయనలాగా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తండ్రికి శిరస వహించి తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు, మనము కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభులాగా మనము అడుగులు వేయాలి. ఆ యొక్క ప్రణాళికను మనము శిరస వహించి దానిని మనము స్వీకరించి మన జీవితాన్ని కొనసాగించాలి. ఇంకా యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నేను
చూడండి, నేను బంగారు భవిష్యత్తును మీకు ఎప్పుడో నిర్ణయించాను. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు ఎప్పుడో మనము తల్లి గర్భములో పడక మునిపే, నీకు రూపురేఖలు రాక మునిపే దేవుడు నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటి మన ప్రభుని మనం ఎన్నడూను విడనాడకూడదు. ఆయన కృప మనకు చాలు, ఆయన యొక్క దీవెనలు మనకు చాలు, ఆయన మనతో ఉంటే చాలు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. ఎవరు మన తోడుగా ఉండేది? ఎవరు మన నీడగా ఉండేది? ఎవరు మన నడిపించేది? ఎవరు మన దీవించేది? తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, ఉంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు, తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమను వహిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. యేసయ్య మన తోడుగా ఉంటాడు, మన నీడగా ఉంటాడు. ఎటువంటి ఇబ్బందుల్లోనైనా సరే, నీ అప్పుల బాధలో అయినా సరే, నీ యొక్క వేదనలో, నీ యొక్క అనారోగ్యములో, నీ యొక్క నష్టములో ప్రతి క్షణాన తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, తల్లి వలె లాలిస్తాడు, తండ్రి వలె ప్రేమిస్తాడు, అన్నలా మనల్ని నడిపిస్తాడు, ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, మనకి రాజు అయినటువంటి హిజ్కియా గురించి మనకు అందరికీ తెలుసు.
హెజ్కియా. ఈ హెజ్కియా రాజు ఒక ప్రాణాంతకరమైనటువంటి జబ్బుతో బాధపడుతున్నాడు. ఎటువంటి వైద్యులు తీసుకొచ్చినా ప్రయోజనం లేదు. అందరూ ఈయన త్వరగానే చనిపోతాడని నిర్ణయించారు. హిజ్కియా చాలా బాధపడ్డాడు. ప్రభుని ప్రాధేయపడ్డాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనంలో ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు. హిజ్కియా గోడ వైపు ముఖము తిప్పి, ప్రభు ఇన్నాళ్ళు చూడండి, ప్రభు నేను ఇన్నాళ్ళు నిన్ను భక్తితో సిద్ధసిద్ధితోనూ ప్రేమించాను, ప్రార్థించాను. నీ చిత్తము చొప్పున నడుచుకుంటాను కాను ప్రభు, నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. కథోలిక సంఘంలో జరిగేటువంటి ప్రతి ఒక్క ప్రార్థనలో నేను పాల్గొన్నాను. దేవుని యొక్క ప్రతి ఒక్క విషయంలో నేను ముందున్నాను. కానీ చూడండి, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి వ్యాధులతోనూ బాధలతోనూ బ్రగుతూ ఉన్నాం. హిజ్కియా కూడా చెప్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నేను అన్నీ పాటించాను, నీ చట్టాలను నేను చక్కగానే పాటించాను, కానీ ఏంటి నా కర్మ, ఏంటి నా పరిస్థితి అని ప్రార్థించినప్పుడు ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు ఆయన యొక్క మొరను ఆలకించాడు, స్వస్థత కలిగించాడు. ఇంకా ఎక్కువగా 15 సంవత్సరాలు పైబడి జీవించడానికి ఆయుష్నిచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి హిజ్కియా రాజు దేవుని యొక్క ప్రణాళికకు శిరస వహించాడు కాబట్టి, విశ్వాసంతో ప్రార్థించాడు కాబట్టి, విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి దేవుడు ఎన్నడూ ఆయనను విడనాడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన్ని నడిపించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన దేవుడు, మన యేసయ్య ఎప్పుడు మన తోడుగానే ఉంటాడు, నడిపిస్తాడు, నీడవలే మనల్ని ఆయన కాచి కాపాడుతాడని విశ్వసించాలి. మనము ఇజ్రాయేలు ప్రజల్లో అనేకమైనటువంటి మన జీవితంలో కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు దేవునిపై తిరుగుబాటు చేస్తాం, దేవుణ్ణి దూషిస్తాం. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని కథోలిక సంఘంలో వెళ్తూ ఉన్నాను, ఏం జరగట్లేదు అని మన విశ్వాసాన్ని కోల్పోతాం. మన విశ్వాసాన్ని మనము అమ్మేస్తాం. ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు జరగలేదు, ఎవరో ఏదో మాయమాటలు చెప్పారు, వెళ్ళిపోతాం. కథోలిక సంఘంలో ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది పవిత్రమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి సంఘం. మన యొక్క కథోలిక సంఘాన్ని ఒకసారి పరీక్షించుకుంటే అనేకమంది మహానుభావులు, పునీతులు, శిష్యులు చేత నిర్మించబడినటువంటి కథోలిక సంఘం. మనము అనునిత్యము మనతో మన విశ్వాసాన్ని బలపరిచేటువంటి అనేకమైనటువంటి పునీతులు ఉన్నారు. అనేక మంది మన కోసం ప్రార్థించేవారు ఉన్నారు. క్రీస్తు ప్రభువే తన యొక్క తల్లిని మనకు తల్లిగా ఏమి అడిగినా సరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము ఏది అయినా సరే మనకు జరుగుతుందని మనకందరికీ తెలుసు. మనకే కాదు, ఎవరైనా సరే. అనేకమైనటువంటి కథోలికులుగా క్రీస్తు ప్రభుని విశ్వసించినటువంటి వారు చాలా కోకొల్ల మంది ఉన్నారు. కానీ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి జీవితంలో అనేకమైనటువంటి మేలు జరిగినటువంటివి కోకొల్లలు ఉన్నాయి. పునీత జోజప్ప గారు నీతిమంతుడు, ఆయనకు అనేకమైనటువంటి అనుగ్రహాలు దేవుడు దయచేశాడు. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం ఏది ప్రార్థించినా అది క్షణాలలో జరిగిపోతాయి. మరి అటువంటి యొక్క కథోలిక సంఘాన్ని మనము అంటు పెట్టుకుని ఉండాలి. దివ్య సంస్కారాల్ని కొనియాడాలి.
ఆ దివ్య సంస్కారంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల. దివ్య సంస్కారం, దివ్య బలి పూజ, క్రీస్తు ప్రభు చేసినటువంటి కల్వరి కొండపై ఆయన చేసినటువంటి త్యాగము, చేసినటువంటి బలి మనము ఈనాడు అనునిత్యము దివ్య బలి పూజలో మనం దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ఆనాడు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తనను తాను దేవునికి తన తండ్రికి అర్పించుకున్నాడో అదే బలిని మనము కొనియాడుతూ ఉన్నాం. చూడండి, అనునిత్యము కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ జరిగినప్పుడు శిష్యులు ఒక్కసారి ఆయన గాంచారు. కానీ మనము, దేవుడు మనకిచ్చేటువంటి అదృష్టం, ఎప్పుడైతే దివ్య బలి పూజలో నువ్వు పాల్గొంటావో ఆయన యొక్క శరీర రక్తాలు మనము ఉదిస్తూ ఉన్నాం. ఆయన యొక్క శక్తిని, మహిమను మనం కనులారా మనము గాంచుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. మరి అటువంటి విశ్వాసంలో మనం జీవించాలి. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక రోజున అగ్ని ప్రమాదంలో థామస్ ఎడిసన్ ప్రయోగశాల కాలిపోయింది. థామస్ అల్వా ఎడిసన్ ప్రయోగశాల నేలమట్టమైంది. అందుకు ఎడిసన్ ఆందోళన, భయం, విచారణ గురికి కాలేదు. ఎటువంటి భయాందోళన చెందలేదు, ఆందోళన చెందలేదు. మరుసటి రోజు తన సిబ్బంది అందరితో పిలిచి, మనం మన ప్రయోగశాలను, పరికరాలను పునర్నిర్మించుకుందాం, నూతన ప్రయోగాలు మరలా చేయగలం, విషాద సంఘటనల నుండియే మనిషి విజయాలు సాధిస్తాడు అన్నారు థామస్ అల్వా ఎడిసన్. మన జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు, బాధలు, అనారోగ్యంతో ఉన్నప్పుడే మన జీవితంలో ఏదో మనము తెలుసుకోగలం, దాని నుండి నేర్చుకోగలం. అందుకనే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా మనము త్రుటిల్లకూడదు, భయపడకూడదు. ఎందుకంటే మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు ఉపాధ్యాయులు చెప్పారు, వీడు పనికిరాడురా బాబు అన్నారు. గొప్ప సైంటిస్ట్ అయ్యారు. ఉద్యోగంలో చేరినప్పుడు 2 రోజులకే పీకేశారు ఆయన, సరిగా చేయట్లేదు అని. కానీ ఒక బల్బుని కనుగొనటానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడో తెలుసా? 1000 సార్లు. 1000 సార్లు ప్రయత్నించాడు. 1001సారి మనం ఇదిగో ఈ లైట్ కింద కూర్చున్నాం కదా, కనిపెట్టాడు. అందుకనే ఆయన ఎవరో ఒక విద్యుత్ బల్బును విజయవంతముగా కనుక్కోవడానికి 1000 సార్లు అవసరమైన ప్రయత్నాలు చేశావు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, 1000 ప్రయత్నాలు అవసరమైనవి అన్నాడు థామస్ అల్వా ఎడిసన్. అవి అవసరం, అవి అవసరమైనవి కావు. 1000 సార్లు చేయబట్టేనే 1001సారి ఆయన బల్బుని కనుక్కున్నాడు. అందుకనే మన జీవితంలో కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు మనము అధిగమించడానికి మన యేసే మనతో ఉన్నాడనేటువంటి నమ్మకం, విశ్వాసంతో మనం ఉండి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎవరు తండ్రిలా లాలించేది? తల్లిలా లాలించేది ఎవరు? తండ్రిలా ప్రేమించేది ఎవరు?
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలలో నేను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నేను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్ నీయను నేను, నీ పాదము త్రొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదము ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కొద్దిసేపు మళ్ళీ దేవుడు తన యొక్క ఆత్మతో నడిపించాడు. ఈరోజు ఈ యొక్క సందేశంలో మన కష్టాలలో, మన బాధలలో, మన రోగాలలో అన్ని వేళలా మన తోడు ఉండేటువంటిది మన యేసయ్య. మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కీర్తనకారుడు 121వ కీర్తనలో ఏ విధంగా ప్రార్థన చేశాడు? నేను కష్టంలో ఉండగా నేను ఎవరి వైపు చూస్తాను? కొండల వైపు నేను చూస్తున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయం లభించును అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. భూమాకాశములు సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించునని కీర్తనకారుడు తన గానముతో ప్రభుని స్తుతించాడు. అది నిజం ప్రియమైనటువంటి సహోదరుల. మన ఆపదల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనము ఎవరి వైపు చూడాలి? మన యేసయ్య వైపు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మన తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క సహోదరుడు బచ్చల రామకృష్ణ కుమారి వారి కుటుంబంలో క్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు తలంచుకుని కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మనందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేశారు. వారి జీవితంలో కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఎన్నెన్నో ఈరోజు సంఘముగా ప్రార్థిద్దాం. సంఘ ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన. సంఘం ఒక్క తాటిపై, ఒక విశ్వాసంపై ప్రార్థిస్తే ప్రభు ఎటువంటి సమస్యనైనా వారి నుండి తొలగిస్తాడు. ప్రార్థన చేద్దాం. వారి యొక్క కుమారులను, మరి ముఖ్యంగా బ్రదర్ చరణ్ని ఆశీర్వదించమని, తన చిత్తమైతే దేవుని యొక్క సేవలో ఆ బిడ్డను ఆశీర్వదించమని, మంచి చదువుకొని ఒక మంచి గురువుగా అభిషేక్తి వరాలు ఆ బిడ్డకి కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి యొక్క కుమారుడు షాన్ సుజిత్ని ఆశీర్వదించమని, ఆయన యొక్క చదువులో దేవుడు తోడుగా ఉండమని, వీరి కుటుంబ సభ్యులందరినీ దీవించమని మనము క్రీస్తు ప్రభుని అడుగుదాం, ప్రార్థిద్దాం. దయగల తండ్రి, నువ్వు దయామయుడు, కరుణామయుడు. కీర్తనకారుడు 123వ కీర్తనలో నేను కష్టాలలో ఉన్నప్పుడు
అవమానాలకు గురైనప్పుడు, నేను కరుణ కొరకు కాచుకొని ఉన్నప్పుడు నా ప్రభు వైపు నా దృష్టిని మరల్చుదును. ఈరోజు ప్రత్యేకంగా బచ్చల రామకృష్ణ కుమారి క్రీస్తు ప్రభు కృప కోసం మరల్చాలి. క్రీస్తు ప్రభు యొక్క దీవెన కోసం వారి యొక్క హృదయాలు ప్రభుపై మరల్చమని మనం అందరము ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. మీలో ఎవరైనా ప్రార్థన చేయాలని చేయండి. ప్రేమించిన పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభు తండ్రి, ఇదిగో ప్రభా, ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడుంటే అక్కడ ఉంటాను కలిగిస్తుందేవా. ఇదిగో ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా, నా తమ్ముడు కృష్ణ గృహం దగ్గర ప్రభా మేమందరూ సమావేశం అయ్యాం ప్రభు నాయన. ఇదిగో ప్రభా, తమ్ముడు బిడ్డ ప్రభు నాయన, పెద్ద కుమారుడు ప్రభా తండ్రి నాయన, ఇదిగో ప్రభా నీ సేవకి తమ్ముడు అర్పించడు ప్రభు నాయన. ఎటువంటి సైతాన శోధన రాకుండా ప్రభా నాయన, ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరుచు ప్రభా నాయన. మంచి తండ్రి నాయన, మా గొల్లపూల సంఘంలో ప్రభా మంచి గురువుగా ప్రభా